హాయ్ అండి, ఈరోజు మీకు మా ఇంట్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్, అది హెల్తీ బ్రేక్ఫాస్ట్ చెప్తాను. జొన్న దోశ ఇడ్లీ ఎలా చేసుకోవాలో. దానికోసం ముందుగా 3 కప్పులు జొన్నలు, 1 కప్పు మినప్పప్పు తీసుకొని వాష్ చేసుకొని 6-7 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత గ్రైండర్కి వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాన్ని నేనైతే కొంచెం పిండి మాత్రమే ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేస్తాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే ఎక్కువ నానితే బాగా పులుపుగా అయిపోతుంది. సో అందుకని మేము కొంచెం పిండి నెక్స్ట్ డే కావాల్సిన వరకే ఫెర్మెంట్ చేసుకున్నాము. ఇక్కడ ఇడ్లీ దోశ పెట్టాను మార్నింగ్ లేచాక. పిండి కూడా చాలా బాగా ఉబ్బుతుంది. చూడండి, దీంట్లో ఏం వేయలేదు, మనం సోడా అలాంటివి ఏం యూజ్ చేయొద్దు. చాలా మెత్తగా వస్తాయి. దోశలు కూడా క్రిస్పీగా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఈ బ్రేక్ఫాస్ట్. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.